మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇక్కడ ఎన్టీఆర్ చేసింది ఘోరమైన తప్పు అని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, ప్రేక్షకులు అనుకుంటున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. తాజాగా నిదర్శనం ఏమిటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ని జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ చితకబాదడం. అవును, ఎందుకు కాదు? ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే మా తాత పార్టీ అంటున్నావు కదా. మీ తాతని అవమానం చేసినప్పుడు ఏమి చేశారండి? మీరు అడ్డొచ్చారా? అరే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మీరేమన్నారు? నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నా దృష్టిలో లెజెండరీ పర్సన్స్ అన్నారు. అతి సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా స్పందించారు. మీరంటే ఏదో బాలమేధావి జాగ్రత్తగా ఆలోచిస్తారని అనుకున్నా. ఏం ఆలోచన కనబడలేదు. ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరూ ఒకటి ఎలాగవుతారు? ఎన్టీ రామారావు గారు సినిమా పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక కథానాయకుడు. అంటే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్కి జేజేలు పలకాలి. ఎన్టీఆర్ ఒక కారణ జన్ముడు. ఒకటి, రాజకీయాలతో అనుభవం లేకుండా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు. రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలు రాజకీయాల్లో నలిగిపోయిన తర్వాత సీఎం అయినట్టయితే ఎన్టీ రామారావు గారు కేవలం 9 మాసాలు జనం మధ్య తిరిగి జనంలో మమేకమయ్యి తను తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఇద్దరూ ఒకటే ఎలాగవుతారండి? ఒకటే అవరు కదా. అలా ఒకటే అని చెప్పడంలో మీరేమైనా ఆలోచించారా? ఇకపోయినట్టయితే ఎన్టీ రామారావు గారు ఆయన తాలూకు కృషి, దీక్ష, క్రమశిక్షణ మిగతా వాళ్ళకి రావాలంటే వస్తాయా? వస్తే వాళ్ళు ముందడుగు వేయగలుగుతారా? ఆయనకి వ్యక్తిగతంగానూ పరోక్షంగానూ ఏ నష్టం జరిగినప్పుడు కూడా దాన్ని ఎదిరించి సాధించేటువంటి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు గారు. రాజశేఖర రెడ్డి గారు అలా కాదు కదా. ఈ స్థితికి రావడానికి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పథకాలు వేశారు, ఎంతమంది మీద చెప్పులు విసిరించారు, ఎంతమందిని పార్టీకి దూరం చేశారు, ఎన్ని పాలిటిక్స్ ప్లే చేస్తే ఈ స్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఒకరేలాగవుతారండి? ఎన్టీ రామారావు గారిలాగా ఆయన నటించగలడా సినిమాల్లో? రాజశేఖర రెడ్డి కంటే బాగా పాలిటిక్స్ చేశాడు ఎన్టీ రామారావు. ఇద్దరు ఒకటెందుకు అవుతారండి? అందువల్ల ఇవన్నీ దృష్టిలో ఉంటాయి. తర్వాత అసలు మీకు ముఖ్యంగా ఆయన పేరునే దానం చేశాడు. మీరు చెప్పినట్టుగా నందమూరి తారక రామారావు అనే పేరుని దానం చేశాడు అని స్వయాన మీ నాన్నగారే చెప్పారు. అంటే దానం పుచ్చుకున్న మీ తాలూకు బాధ్యత అంతేనా? ఎన్టీ రామారావు గారు ఆ పేరు గురించి, ఆయన ప్రతిష్ట గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఎంతసేపు మీరు మీ భద్రత గురించి ఆలోచించారు కానీ ఆ ఎన్టీ రామారావు గారు పేరు దానం తీసుకున్న ఆ ఎన్టీ రామారావు గారిని కాపాడుకోవడం కోసం ఆలోచించారా? ఆలోచించలేదు. మీరు బాగుండాలి, మీకు మంచి భద్రత ఉండాలి, ప్రభుత్వ పరంగా మీకు ఎందుకు ఆయనతో మనం విభేదించడం, సర్దుకుపోతే మంచిది అనుకున్నారు. కానీ రేపు తెలుగుదేశం పార్టీ వస్తుంది, మీరు నా బంధు అనుకుంటూ రాగలరా? ఒక్కరోజు తెలుగుదేశాన్ని పార్టీకి మామూలుగా మద్దతు ఇస్తున్నట్టు కానీ వాళ్ళకి ఏంటంటే కేవలం వాళ్ళ నాయకుడిని గౌరవిస్తున్నట్టు కానీ మీరు బాహాటంగా చెప్పగలిగారా? చంద్రబాబు నాయుడు మా మామయ్య అంటారే, చంద్రబాబు నాయుడు మీకు పిల్లని చూసి పెళ్లి చేశాడే, ఆ బాధ్యత ఎంతవరకు తీర్చుకున్నారు మీరు? ఇవన్నీ కాకుండా మీ తలకి ఈరోజు మార్కెట్ పరిగెడుతుంది, రేపేమిటి కావాలి? ఈ మార్కెట్ అలాగ ఉండదు కదా. మానవ సంబంధాలు ఉంటాయి,
మార్కెట్ కంటే మానవ సంబంధాలు ముఖ్యం. ఆయన తాత మీకు, ఈయన మామయ్య మీకు. తెలుగుదేశం పార్టీని స్వయాన మీ తాలూకు తాత నెత్తురోడ్చి సంపాదించినటువంటి పార్టీ. ఆ పార్టీ పునాదులు అంత గట్టిగా ఉన్నాయి కాబట్టి 40 సంవత్సరాల పాటు మనగలిగింది. ఆ విషయం మీరు ఆలోచించారా? ఏ విషయంలో మీరు ఎన్టీ రామారావు గారిని వెనకేసుకొచ్చారు? ఏ విషయంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చారు? ఏ విషయంలో మీరు పార్టీ కష్టకాలంలో ఉంటుండగా ముందుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి 53 రోజులు జైల్లో ఉంచారే, ఏమి తిరిగి లేదా? మీరు వెళ్ళలేరా? మీరు మాట్లాడలేరా? ఇది అన్యాయం అని చెప్పలేరా? ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా నిజాయితీగా ముక్కుసూటిగా అడిగినట్టయితే వాళ్ళకి కొంచెం భయం ఉండేది కదా. ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఆలోచన. అయోమయంలో ప్రేక్షకులు ఉన్నారు, మీ ఫ్యాన్స్ ఉన్నారు. మీరైతే అలా చేయకూడదు. మీ తాత పేరుని నిలబెట్టాలంటే తెలుగుదేశం, మీ తాలూకు తెలుగుదేశం కండువా మీరు కప్పుకున్నారు. మీరు తీసి పక్కన పారేసి మూలన పారేసినప్పుడు కూడా మిమ్మల్ని చూడగానే మీ తాతగారి గుర్తొస్తారు. మీ తాతగారి గురించి తరచుకోగానే తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది. ఆ పార్టీని బ్రతికించడం కోసం అందరూ కూడా తలో చేయి వేయాలి. ఆఖరికి మీ మేనత్త భువనేశ్వర్ కూడా వచ్చింది, ఓ మాట చెప్పింది. మా ఆయన జైల్లోను, నేనేమో రాజమండ్రిలోను, మా కొడుకేమో ఢిల్లీలోను, నా మనవడేమో హైదరాబాద్లోను అని చెప్పింది. మొత్తం ఆంధ్రదేశంలో ఆ వీడియో చూసే వాళ్ళ తాలూకు అందరూ ప్రాణం చూకుమంది, అందరూ బాధపడ్డారు. మీకు ఆ మాటలు వినిపించలేదా? ఆలోచించండి ఒకసారి. ఈరోజు కొట్టారంటే ఎందుకు కొట్టరు? కసిగా ఉన్నారు. ఏమైనా ఎంత పని చేశాడు? అరే, సొంత పార్టీని బతికించుకోలేకపోతున్నాడు, సొంత మామయ్యని బతికించుకోలేకపోతున్నాడే, సొంత తాతగారి తాలూకు పేరు నిలబెట్టలేకపోతున్నాడే బాధ బాగా ఉంది. ఇకపోయినట్టయితే సాటి ఆర్టిస్టులు జనసేన పవన్ కళ్యాణ్ ఆయన్ని గౌరవిస్తూ ఉన్నారు. గౌరవించినప్పుడేమో మీరు స్పందన తెలియజేయాలి కదా. గౌరవించడం అంటే పేపర్లో మాట్లాడడమా, మైక్ ముందు మాట్లాడడం? గౌరవించడం అంటే మనసా వాచ కర్మణ గౌరవించాలి. గౌరవించినట్టయితే మీరు ఎలా స్పందించారు? ఈరోజు ఎన్టీ రామారావు తాలూకు అభిమానులు అంటే తెలుగుదేశం ఫ్యాన్స్ కానీ, లేకపోయినట్టయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళు నిజాయితీగా ఉన్నారంతే. వాళ్ళ తాలూకు ఫ్యాన్స్ని వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తారు, వీడు ఎంతవరకు న్యాయంగా ఉన్నాడు, వీడు ఎంతవరకు అంటే కరెక్ట్గా స్పందిస్తున్నాడు అని ఆలోచించుకుంటారు. అది కాకుండా మీరు మీ మానాన్ని మీరుంటూ అంటే నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేస్తున్నారంటే అర్ధంగీకారమే కదా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏది తప్పు కాదు మీరు అనుకుంటున్నారు కనుక. అందువల్లే మేము అటుపైన ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాం. మన తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పులు చాలా ఉన్నాయి, ఆయన పవన్ కళ్యాణ్ చేసిన చాలా తప్పులు చాలా ఉన్నాయి అని చెప్పగానే చెప్పినట్టు అవుతుందన్నమాట. దానికే వాళ్ళకి కోపం వచ్చింది, వాళ్ళు కొట్టారు. కొట్టడం కరెక్ట్ అని నేను చెప్పను, కానీ భావావేశాలు మీరు అంటే ఒకప్పుడు మీరు కొంచెం గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏదో నా తాలూకు అభిమానులు ఉంటారు, వాళ్ళకి బీపీ ఉంటుంది, అప్పుడు వాళ్ళు తిరగబడ్డారు, దానికి మా సంబంధం లేదని. ఇప్పుడు రేపొద్దున నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు రేపొద్దున వాళ్ళు అలాగ అంటారన్నమాట. వాళ్ళ అభిమానులు ఉంటారు, అభిమానుల్లో కొంతమంది బీపీ ఉంటుంది, వాళ్ళు తిరగబడతారు, కొడతారు. ఇది కాదు కావాల్సింది. సూటిగా ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి, ధర్మంగా ఆలోచించండి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న పర్వాలేదు, అదే తెలుగుదేశం పార్టీ పరిపాలనలోకి వచ్చినట్టయితే మీరు ఎక్కడ ఉంటారు? మీ సినిమాలు ఎక్కడ ఉంటాయి? మీ సినిమాలు ఎవరు ఆదరిస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఎంతమంది సపోర్ట్గా ఉంటారు? ఈ సపోర్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అందువల్ల నిజాలు ఆలోచించుకొని ఇక ముందైనా బాధ్యతగా, ధర్మంగా, న్యాయబద్ధంగా ప్రవర్తించినట్టయితే బాగుంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు బాగా ఆలోచిస్తారు. మీ తెలివితేటలని ప్రజలకు చూపించండి. మీ తాత స్థాపించిన పార్టీని బతికించడంలో మీరు ఒక ఉడతా సాయంగా ముందుంటే చరిత్రలో నిలిచిపోతారు. లేకపోతే మీకే తెలుసు.